నమస్తే వెన్నెలా న్యూస్ టీవీ బులెటిన్ కు స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు, అధికారులను ఆదేశించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్. స్వయం కృషితో ఎదిగి పవర్ స్టార్ అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి పల్లె ప్రశంసలు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పోలీస్ అధికారులకు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలు. ప్రతి వారం ఓ మొక్క, పర్యావరణ పరిరక్షణకు జనసేన మొదటి అడుగు. గణేష్ సర్కిల్లో మొక్కను నాటిన మాజీ మంత్రి పల్లె, జనసేన నాయకులు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తా, మీడియాతో మాజీ మంత్రి పల్లె వెల్లడి. నాణ్యమైన భోజనం పెట్టండి, పోలీస్ క్యాంటీన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ రత్న. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు, పవన్ ది కీలక పాత్ర. వెన్నెలా న్యూస్ టీవీతో డాక్టర్ పల్లె. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. ఈ రోజు పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ లో మొత్తం 243 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని సమస్యను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా తగిన పరిష్కారం చూపించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, డిఆర్డీఏ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పట్టుదల, స్వయం కృషితో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ అసలైన పవర్ స్టార్ అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పల్లె రఘునాథ్ రెడ్డి కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి నాయకులకు ఆయన కేక్ తినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ పాలనా రథాన్ని మంచి గమ్యం వైపు తీసుకెళ్తున్నాడని పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు పల్లె. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్వయంగా అన్నం వడ్డించారు. వేడుకల్లో టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, బోయ రామాంజనేయులు, పిసి గంగన్న, రామలక్ష్మణ్, జయప్రకాష్, జనసేన నేతలు అబ్దుల్, శ్రీనివాసులు, రాము, శివ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో అత్యున్నతమైన శ్రేణిని అధిరోహించారు. మంచి కథానాయకుడిగా ఆంధ్రప్రదేశ్ హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు తీర్చాలని వారికి సహాయం చేయాలని ఆలోచనతో, ఉద్దేశంతో సినీ రంగంలో రాణిస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి సేవ చేయాలని చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తన దూరపు ఆలోచన చేత ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి తన కారకుడయ్యాడు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు సహాయం చేసేందుకు ఆయన ప్రత్యేకంగా మరి అభినందిస్తున్నాం. అన్నిటినీ మించిన మంచి మానవతావాది. ఎవరికే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కిడ్నీ సమస్య వచ్చినా కూడా మానవతా దృక్పథంతో, సామాజిక స్పృహతో స్పందించి వాళ్ళకి సాయం చేస్తూ వచ్చారు. మంచి పేరు తెచ్చుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం తీసుకుని పరిపాలనని నేర్చుకుంటానని చెప్పడము ఆయన వినయానికి తార్కాణము. అటువంటి మహా వ్యక్తి పుట్టినరోజున మనందరం పండుగ జరుపుకుంటున్నాము. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాల శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి ఆయనకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రీవెన్స్ లో మొత్తం 63 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించారు. వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్పీలు ఆవుల శ్రీనివాసరావు, విజయ్ కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, సిసి రాఘవేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, డిసిఆర్బి సిఐ శ్రీనివాసులు, సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. వారం వారం ఓ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న పవన్ కళ్యాణ్ మార్గంలో తామందరం నడుస్తున్నామని పుట్టపర్తి జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఓ సామాజిక చైతన్య కార్యక్రమానికి జనసేన నేతలు శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్లో డివైడర్ మధ్యన ఓ మొక్క నాటారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అబ్దుల్లా మాట్లాడుతూ పర్యావరణాన్ని అమితంగా ప్రేమించే పవన్ బాటలో జనసేన సైనికులం నడుస్తున్నామన్నారు. మొక్కలు నాటి ఇందుకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. మొదటి కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసులు, రాము, శివ తదితరులు పాల్గొన్నారు. నేను నాటుతూ ఆ తర్వాత ఇతరులతో సాధించాలని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యాము. అదేవిధంగానే కొద్దిగా వెనక్కి రండి, మీరు వెనక్కి రండి. వారానికి ఒక రోజు తప్పదు కాబట్టి నెలకు ఒక మొక్కైనా పూర్తిగా ఎన్నికొండండి, కొద్దిగా ఎన్నికొండండి, రైట్ ఉండండి. తాను అధికారంలో ఉన్నా లేకున్నా పేదల మధ్యనే ఉంటూ పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పుట్టపర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబాన్ని నమ్మి తన కోడలు పల్లె సింధూరాను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు తానెప్పుడూ ముందుంటానన్నారు. ఇలాంటి నేపథ్యంలో తనకు ఎదురయ్యే ఏ విమర్శలకు తాను భయపడబోనని పల్లె స్పష్టం చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యేకి పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇస్తున్నానని, అంతే తప్ప అధికారిక సమీక్ష సమావేశాల్లో తానెప్పుడూ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి, ఫాదర్ ఫెర్రర్ స్ఫూర్తితో తాను పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఇది తన బాధ్యత అని పల్లె తెలిపారు. ఓకే, ఈ మధ్య కాలంలో పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో అనధికారికంగా హల్చల్ చేస్తున్నారు అని
కొన్ని మీడియాలు కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము అగత్యము ప్రజలకు సందేహ నివృత్తి చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఒకటి, ఈ నియోజకవర్గానికి నేను కొత్త కాదు. దాదాపు నల్లమా నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గం 30 సంవత్సరాలుగా ఎండనక వాననక పగలనక రాత్రనక కరోనా అనుకోకుండా ఈ 2 నియోజకవర్గాల్లోని ప్రజలకు ఎనలేని సేవలు చేశాను. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు గాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా 108 రాదు, పల్లె రఘునాథుడు వస్తాడు అనేటట్లు కష్టపడి పనిచేశారు. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చాను. నేనే స్వయంగా నా కోడలు గెలిపిస్తే మీకు ఈ న్యాయం చేస్తాను, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిపతిగా ఇది నియోజకవర్గంలో ఒక సీనియర్ లీడర్గా పార్టీ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత, పార్టీ కార్యకర్తల నాయకులకు న్యాయం చేయవలసిన జవాబుదారీతనం నాకుంది. ఎమ్మెల్యేగా సింధూరారెడ్డి ఫెయిల్ అయినారు అని చెప్పడం హాస్యాస్పదం. పల్లె సింధూరారెడ్డి 170 నియోజకవర్గంలోనే అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే అత్యధిక విద్యావంతురాలు. అసెంబ్లీలో ఆ మాట్లాడిన వాగ్దాటిని దేశ విదేశాల్లో 30 లక్షల మంది చూసి ఇటువంటి ఎమ్మెల్యే పుట్టుపర్తికి రావడం అదృష్టమని భావిస్తున్నారు. జిల్లా రివ్యూస్ మీటింగ్లో కానీ, పుట్టపర్తి నియోజకవర్గ సమితి సమావేశాలు కానీ, మండల సమితి సమావేశాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంది, అద్భుతంగా నాలెడ్జ్ ఉంది, అద్భుతంగా చేయవచ్చిన ఆలోచన ఉందని చెప్పి అధికారులు, అనధికారులు, ప్రజలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే డల్ అయిపోయింది, ఏమీ తెలియదు అన్నది కూడా చాలా తప్పు. మళ్ళీ ఇదే విధంగా ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ఎన్నో సంవత్సరాలు చూసినా, మంత్రి పదవి చూసినా నాకు ఇది పెద్ద పదవే. ఎన్ని చూసినా, ఎన్నోసార్లు ఎమ్మెల్యే చూసినా, ఎమ్మెల్యే చూసినా, విప్ చూసినా, చీఫ్ విప్ చూసినా, మంత్రి చూసినా, నాకు ఈ చిన్న అధికారం చెలాయించాల్సిన అవసరం నాకేముంది? నేను హల్చల్ చేయను, అధికారం చూపించను, నేను చేస్తున్న సర్వీస్. అంటే ప్రజలను నమ్ముకున్నారు. ఒక విధంగా చూడాలంటే పల్లె రఘునాథ్ రెడ్డికి ఇచ్చినంత గౌరవము ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఏ నాయకునికి ఇవ్వలేదు. ఈ సమయంలో సర్వీస్ చేసిన రెడ్డిగా ఉండక తప్ప అధికారం చెలాయించడానికి లేదు. ఏదో అధికారులు కూడా వస్తారని, అధికారులు ఎందుకు రాకూడదు? మంత్రిగా పనిచేశా, ఎమ్మెల్యేగా పనిచేశా, సర్వీస్ చేస్తున్నా, పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీసే గౌరవం ఇస్తారు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గౌరవం ఇస్తారు. అధికారులు గౌరవం నాకు ఇస్తే వీళ్ళకేం బాధ అవుతుంది నాకు అర్థం కాల. ఎందుకంటే విద్యావంతుల్ని, అనేక విద్యాసంస్థలు స్థాపించిన వాడిని, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాడిని, ఈ నియోజకవర్గానికి ఒక దారి, ఒక డైరెక్షన్, ఒక దశ చూపించిన వాడిని వాళ్ళని గౌరవిస్తే వీళ్ళకేం బాధ నాకైతే అర్థం కాల. నేను వాళ్ళు ఇబ్బంది పెడితేనో అంటే వ్యక్తిగతంగా నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ఏ నువ్వు సచ్చిన 1000 రూపాయలే, బతికిన 1000 రూపాయలే. పల్లె రఘునాథ్ మంత్రి పదవిలో ఉన్న మంత్రే, మంత్రి పదవి లేకపోయినా మంత్రి పదవి సమానంగా ఉంటుంది పబ్లిక్ వాల్యూ. కాబట్టి వస్తా అంటారు, పోతా అంటారు. ఇవి ఏంటో ఇల్లు, పెన్షన్లు, బియ్యం కార్డులు ఇవన్నీ నేనే డిసైడ్ చేస్తానని చెప్పి. ఎస్, పార్టీ ఇక్కడ సుప్రీం. పార్టీలో ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలేదు, కార్యకర్త మేము ఒక డేటా ఇస్తాం. ఇచ్చేది ఎమ్మెల్యే అధికారం ఉంది, ఎమ్మెల్యే పంపిస్తుంది. కానీ మేము డిసైడ్ చేసిన పార్టీ వర్క్ ఉన్నాయి, పార్టీ వాళ్ళు మేము విచారిస్తాము. పార్టీ పదవులు ఏమన్నా ఉండేటో కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ పార్టీలు డిసైడ్ చేసి తర్వాత ఎమ్మెల్యే గారికి పంపిస్తాం. ఎమ్మెల్యే గారు లెటర్స్ ఇస్తారు. నువ్వేం మాట్లాడకూడదు, నువ్వేం పని చేయకూడదు అంటే నన్ను నమ్ముకొని ఓట్లు వేశారు ప్రజలంతా. ఎవరు నమ్ముకొని చేయాల? పల్లె రఘునాథుడు వస్తే పల్లె రఘునాథ్ కుటుంబం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి. తప్పకుండా నేను ప్రోటోకాల్ ఉల్లంఘించను, లేదా రివ్యూస్లో గవర్నమెంట్ రివ్యూస్లో పాల్గొనను. నా దగ్గరికి అధికారులు వస్తే మాట్లాడతా. అదేవిధంగా నేను ఎవరికైనా అధికారి కావాలి అపోయే హక్కు నాకుంది. కలెక్టర్తో మాట్లాడకూడదు, ఎస్పీతో మాట్లాడకూడదు. ఎవరు ఎల్లప్పుల పూలప్పుడు నాకు అర్థం కాలేదు. ఎవరు నన్ను డిక్టేట్ చేసేసరికి నేను ప్రజల మనిషిని. ప్రజల అభిమానం నాకు ఉన్నంత వరకు, ప్రజలు గౌరవం నాకు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. నేను పెత్తనం చేయాల్సిన సర్వీస్ చేయాలని వచ్చింది. ఎందుకంటే నా జీవితంలో ఇంత గౌరవం ఇచ్చారు కాబట్టి రుణము తీర్చుకోవాలనే ఆలోచన చేత కష్టపడి పనిచేస్తున్నా. దాన్ని అభినందించకపోయి ఏదో విధంగా నియోజకవర్గాన్ని గబ్బట్టించాలా, ప్రజలకు న్యాయం చేయకూడదు.
మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి పత్రిక చెప్తే తాతకు దగ్గులు నేర్పిస్తే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ప్రజలకు చెప్తున్నా, ఇటువంటి రాతలు రాస్తారే ఉంటారు, మీరు ఎవరు నమ్మద్దండి. ఆ పత్రికలు కానీ అటువంటి ఛానల్స్ కానీ మీరు నమ్మవలసిన అవసరం లేదు. నేను మీ అభిమానం ఉన్నంత కాలం ఎవరు మిమ్మల్ని పుట్టపర్తిని పల్లెను ఎవరు విడదీయలేరు. పల్లెకు పుట్టపర్తికి విడదీయని అనుబంధం ఉంది. సర్వీస్ చేసేదానికి భగవాన్ సత్యసాయిబాబా గారు స్ఫూర్తి ఉంది, ఫెరో స్ఫూర్తి ఉంది. అదే కోవలను పయనిస్తా. నన్ను ఆపేదానికి ఎవరికి హక్కు లేదు, మాట్లాడడానికి హక్కు లేదు. అధికారాన్ని హల్చల్ చేస్తున్నాము, ఏంటేటో బుద్ధి పుట్టమని రాసి ఆ అమ్మాయి ఎక్సలెంట్ చేస్తుంది, మీరే రుజువు అవుతుంది. అన్ని సమావేశాలు పాల్గొంటుంది, గవర్నమెంట్ కార్యక్రమం పాల్గొంటుంది. గవర్నమెంట్ కార్యక్రమంలో అమ్మాయి పాల్గొన్నప్పుడు ఎక్స్ఎంపీలు పాల్గొంటారు, ఎక్స్ఎమ్మెల్యేలు పాల్గొంటారు, ఎక్స్ఎంపీలు ప్రజలు పాల్గొంటారు, పాతికేయులు పాల్గొంటారు, పోలీసులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా పోలీసులు మనం ఫాలో అవుతామని చెప్తారు. అవును, ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు, కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలా. కాబట్టి పెద్ద పెద్ద నాయకులు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా పోలీసులు కూడా వస్తూ ఉంటారు, వ్యాన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ వస్తూ ఉంటుంది, లేకపోతే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వస్తూ ఉంటారు. పదవులు లేరు వాళ్ళు, మనుషులు రారా. కాబట్టి ఏదో నోరుందని మాట్లాడము, పేపర్ మీద రాయడము, ఛానల్ ఉందని చెప్పి ప్రదర్శించడము, ఇవన్నీ ముందు పల్లె రఘునాథుడి కాదు, భయపడే ప్రసక్తి ఉండదు. కాబట్టి పద్ధతి ప్రకారం పోతా. ఇప్పటికైనా ఇటువంటి విమర్శను మానుకోండి, ఇంకా సర్వీస్ చేసిన అభినందించండి. సార్కి ఏం అవసరం ఉంది, నాకేం అంత అవసరం ఉందా? ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చోవచ్చు కదా, ఎందుకు కష్టపడుతున్నాము, ఎందుకు న్యాయం రాత్రి 2 గంటల వరకు మెలుకుంటున్నాం. కాబట్టి నేను ప్రోటోకాల్ ఎటువంటి పనులు ఉల్లంఘించను. నేను జిల్లా సమితి సమావేశం వాళ్ళు పిలిచినా పోను, అనఫిషియల్ కూడా పోను. కానీ నా దగ్గరికి వచ్చిన మాత్రం నేను మాట్లాడిస్తా. ఎవరితో మాట్లాడక ప్రాథమిక భారతదేశం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక పౌరునికి ఏ అధికారితో మాట్లాడచ్చు, ఏ కలెక్టర్ని మాట్లాడచ్చు, ఏ ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడకూడదు, ఫోన్లో మాట్లాడదు, కలెక్టర్ పిలుతుంటే ఇదేమన్నా ఇలా హక్క? రాసేదానికి తెలివి ఉండాలా, పద్ధతి ఉండాలా. ఇష్టాలు రాస్తే ఎటువంటి పరిస్థితులు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ఇప్పటికైనా మారాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ, నేను ఊపిరినంత వరకు సర్వీస్ చేస్తా. సర్వీస్ చేయకుండా ఉండలేము. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన అభిమానం ఎన్ని జన్మతి రుణం తీర్చుకోలేదు. ఇంకా ఎంత సర్వీస్ ఇచ్చినా తప్పదు నాకు. ఎందుకంటే తప్పించుకొని పోవాలని ఆలోచన లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఓ యంగ్స్టర్ కావాలి, వాళ్ళ ముంగా 30 ఏళ్ళ రాజకీయాలు మాకు ఉండాల్సిన వాళ్ళు కావాలని కన్విన్స్ చేస్తేనే ఆ బాబు నిలబడింది. ఆ బాబుకి ఏమో అధికారం కావాలని లేకపోతే కోరుకోలేదు. అధికారం కోసం ఎంపరాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు. సర్వీస్ చేయాలని అధికారంలోకి వచ్చాం. అధికారం అనుభవించాలనుకుంటే ఈ కర్మ మాకే ఉంది. ఎక్కడ హ్యాపీగా తిరుక్కుంటా అండి, హ్యాపీగా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఒకటే నేను ఇస్తున్నా, నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మీకు జవాబుదారితనంతో ఉంటా. మీకోసం సర్వీస్ కోసం ఇర్రెస్పెక్టివ్ పార్టీ సాధ్యమైనంత అందరికీ న్యాయం చేస్తా. అదే సమయంలో నేను అధికారం చెలాయించే పద్ధతి ఉండదు. అన్నిటికీ ఎమ్మెల్యే గారు ఉంటారు. పార్టీ కార్యక్రమాలకు కానీ, పార్టీ సిద్ధాంతాలకు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలకు కానీ నేను జవాబుదారితో ఉంటా. ఎందుకంటే నాకు అన్ని హోదాలు నిర్వహించాను కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది. నేను అనామకుని కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు నాకు ఇచ్చే గౌరవం మీరే చూశారు. ఏదైతే ఎమ్మెల్యేగా పాప చేయాలో అమ్మాయి అవన్నీ ఖచ్చితంగా చేస్తుంది. పుట్టపర్తి నియోజకవర్గం తరవేరు మార్కేస్తుంది. తను చదువుకున్న అమ్మాయి, మంచి వాక్చతుత్వం ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. డెఫినెట్గా తనకు ఎమ్మెల్యేగా ఏ పదవి చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తుంది. పార్టీ కార్యక్రమం మాత్రం దీన్ని చూసుకుంటా. ఎందుకంటే చిన్న పాపకు నేర్పించాలి కాబట్టి కొద్ది సలహాలు ఇస్తుంటాం. ఎవరికైనా ఎడ్యుకేట్ పోలీసు సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఎస్పీ రత్న క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోజన క్యాంటీన్ను ఎస్పీ పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం అందించే ఆహార పదార్థాల వివరాలు, వాటి నాణ్యతపై ఎస్పీ అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా శుచి శుభ్రతతో పాటు నాణ్యతగా తయారు చేయాలని ఎస్పీ క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కూటమి నేతలను అందరినీ కలుపుకొని
ప్రజలకు మేలు చేసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల స్ఫూర్తితో అహర్నిశలు పనిచేస్తున్న పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరాను నియోజకవర్గ ప్రజలు అభినందించి ఆశీర్వదిస్తున్నారంటున్న డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో వెన్నెలా న్యూస్ టీవీ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు ఈరోజు పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్లో చాలా కోలాహలంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అంతగా ముందున్న రేంజ్ బాగా పెరిగిపోయింది. అన్నిటికన్నా మించి కష్టాలను ఎవరైతే ఎదుర్కొని ఉంటారో, బాధితులు ఏవైతే ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. మరి ఇక్కడ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే క్రమంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరినీ కూడా కలుపుకొని ఆయన వెళ్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అంతకు ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన ఒకే విధంగా ఉంటారు. తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించిన తర్వాత మీరు ఒక మాజీ మంత్రిగా ఆయన చాలా దగ్గరగా చూశారు. అంతకు ముందు కూడా చాలా కార్యక్రమాల్లో. మరి ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన సామాజిక స్పృహ గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాను సినీ రంగంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో, తపనతో, ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన శైలిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉంటే ఆదుకుంటున్నాడో వేరే చెప్పక్కర్లేదు. ఆయన కంప్లీట్గా మూర్తిభవించిన మానవతావాది. తాను బాగా పరిణితి చెందాడు. ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు చూశాడు. వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆలోచనతో అనేక కార్యక్రమాల్లో ముందున్నాడు. అన్నిటికంటే అతి ముఖ్యంగా ఆయన చేసిన పని ఏమంటే, ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు కూడా పడకూడదు, ఓటు చీలిపోకూడదు అనే ఆలోచన చేత ఈయనే ముందుండి తెలుగుదేశం పార్టీని, జనసేనను, బీజేపీని కలిపి కూటమికి ఏర్పరిచి 164 సీట్లు వచ్చేదానికి కృషి చేసిన దానిలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చాలా గొప్ప నాయకుడిగా పరిణితి చెందాడు. ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని పరిపాలన నేర్చుకుంటారని చెప్పడం కూడా ఆయన విజ్ఞతకు, వినయతకు తార్కాణము. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆరోగ్యంగా ఉండేటప్పుడు సినీ రంగంలో సేవ చేస్తున్నాడు, రాజకీయ రంగంలో సేవ చేస్తున్నాడు. సామాజిక స్పృహతో, సామాజిక న్యాయం చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మహిళాభివృద్ధికి సంబంధించి ఇక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేగా మహిళ మొట్టమొదటిసారిగా పుట్టపర్తి నియోజకవర్గానికి మహిళా ఎమ్మెల్యేగా సింధూరారెడ్డి మేడం గారు వచ్చారు. సింధూరారెడ్డి మేడం గారు అసెంబ్లీలో కూడా చాలా అద్భుతమైనటువంటి వాగ్దాటితో ఆమె అందరినీ మెప్పించారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. మరి మహిళలకు సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు ఇటీవల, అంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొంతమంది మహిళల మిస్సింగ్ జరిగింది. ఆ మిస్సింగ్ సంబంధించి చాలా మంది కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ డేస్ లోనే పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి చేర్చినటువంటి సందర్భాలు. మరి ఇక్కడ కూడా ఒక మహిళా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుట్టపర్తి నగరంలో కూడా మహిళా సంక్షేమానికి సంబంధించి మీరేం చెప్తారు? పుట్టపర్తి నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రాతినిధ్యం వహించడము చాలా గొప్ప విశేషం. అందులోనూ పల్లె సింధూర నా కోడరైనా కూతురైనా మంచి విద్యావంతురాలు. తాను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయంగా కూడా 30 లక్షల మంది పైచిలుకుని ఆకర్షించారు. అంతేకాకుండా ఇక్కడ జరిగే సమీక్ష సమావేశం, జిల్లా పరిషత్ కానీ, జిల్లా సమీక్ష సమావేశాల్లో కానీ చాలా చక్కగా పాల్గొని చేస్తూ ఉంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా మేము అందుబాటులో ఉంటాము. మా అడుగుజాడల అమ్మాయి నడుస్తుంది. తప్పకుండా నియోజకవర్గం 100% న్యాయం చేస్తుంది. ఒకవైపున ఎమ్మెల్యేగా ఆమె బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటే, పార్టీ అధినేతగా, పార్టీ ఇన్ఛార్జిగా నేను పార్టీ కార్యక్రమాలు చురుగ్గా ఉంటాం. కాబట్టి 2 విధాలుగా ఆమెకు సంపూర్ణ సహాయ శాఖలు ఉంటాయి. తప్పకోకుండా అన్ని విధాల కష్టపడి నియోజకవర్గాన్ని
అభివృద్ధి చేసి తీరుతుంది, దాంట్లో వ్యాప్తి సందేహం లేదు. మహిళ కాబట్టి మహిళా సాధికారత కోసం మహిళ ఇబ్బందుల సమస్యలు బాగా తెలుసు కాబట్టి వాటి మీద తప్పకుండా కృషి చేస్తుంది. కొత్తగా రాజకీయాలకు వచ్చింది కాబట్టి మాలాంటి వాటి అన్నదానులు అవసరం ఉంటుంది కొన్నాళ్ళు, తర్వాత తప్పకోకుండా తానే స్వయంగా అన్ని చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నది. మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కూడా మహిళల సంక్షేమానికి అభివృద్ధికి కూడా తోడ్పడతారని చెప్పి వారు చెప్తున్నారు. కెమెరామెన్ షాకీర్ తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, పుట్టపర్తి. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.